ప్రతి సంవత్సరం వేలాది మంది ఆడవాళ్ళు ఈ ఒక్క రకమైన క్యాన్సర్ వల్ల చనిపోతూ ఉంటారు. అండ్ దురదృష్టం ఏంటి అని అంటే ఈ క్యాన్సర్ని మనం చాలా ఈజీగా ప్రివెంట్ చేయగలుగుతాం, కానీ మనం చెయ్యట్లేదు. మనం ఇంట్లో ఉండే ఆడపిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్ చేయడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టడానికి మనం వెనకాడడం, కానీ కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసి ఒక చిన్న వ్యాక్సిన్ వేయించడానికి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లంని అరికట్టడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఇదే వ్యాక్సిన్ని ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అండ్ ఈ వ్యాక్సిన్ ఏంటి, ఎప్పుడు వేయించుకోవాలి, అండ్ ఈ క్యాన్సర్ ఏంటి అనే దాని గురించి పూర్తి వివరాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజ్లా. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని విత్ మోర్ దెన్ 20 years ఎక్స్పీరియన్స్. అండ్ ఈ వీడియోని మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఓన్లీ ఆడపిల్లలకి మాత్రమే కాదు, మగపిల్లలకి కూడా ఇవ్వాలి. ఎందుకు అని అనుకుంటున్నారా? వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఆడవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్ ప్లేస్లోని సర్వైకల్ క్యాన్సర్ అని వస్తుంది. అంటే యూట్రస్ ఏదైతే ఉంటుందో ఆ యూట్రస్ కింద ఉండే భాగం, సర్విక్స్ ఏదైతే ఉంటుందో దానికి క్యాన్సర్ వస్తుంది. అక్కడ క్యాన్సర్ వచ్చినప్పుడు జనరల్గా వైట్ డిశ్చార్జ్ లాగా అయిపోతూ ఉంటుంది. ఆ వైట్ డిశ్చార్జ్లో కొంచెం బ్లడ్లా కనబడుతూ ఉంటుంది. అండ్ వైట్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా కొంచెం నడుము నొప్పి ఉండడం అని, పీరియడ్ మధ్యలో కొంచెం బ్లీడింగ్ రావడం, సెక్స్లో పాల్గొన్నప్పుడు కొంచెం నొప్పిగా ఉండడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఎప్పుడో వస్తున్నాయి అని అంటే పర్వాలేదు, కానీ ఈ కంప్లైంట్ పర్సిస్టెంట్గా ఉంది అని అంటే కంపల్సరీగా మీ ఫ్యామిలీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. పాప్స్మియర్ టెస్ట్ అని ఒక చిన్న టెస్ట్ అనమాట. ఒక ఇయర్బడ్ లాంటి ఒక చిన్న స్వాబ్ ఉంటుంది. దాంతో టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకి క్యాన్సర్ ఉందా, ఇంకేదైనా కంప్లైంట్ ఉందా అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, ఇదేంటి సార్ క్యాన్సర్ అని అంటున్నారు, మళ్ళీ వ్యాక్సిన్ అని అంటున్నారు, వ్యాక్సిన్ అనేది ఇన్ఫెక్షన్కి ఇస్తారు కదా అని అంటారు. కరెక్టే. జనరల్గా క్యాన్సర్ అనేది మీరు తినే ఆహారం వల్ల, కొన్ని రేడియేషన్స్ వల్ల, కెమికల్స్ వల్ల వస్తూ ఉంటాయి. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్నది. ఆల్మోస్ట్ 99% కేసెస్లోని ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే వాళ్ళకి క్యాన్సర్ అనేది డెవలప్ అవుతున్నది. అది సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేయొచ్చు, లేదా వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, ఇవి అన్ని రకాల క్యాన్సర్ ఆడవాళ్ళలో కాజ్ చేయడానికి ఈ హెచ్పివి వైరస్ అనేదే కారణం. లక్కీగా ఆల్మోస్ట్ ఒక 20-25 years ముందే ఈ వైరస్కి అగేన్స్ట్గా ఒక వ్యాక్సిన్ అనేది కనిపెట్టడం జరిగింది. అది ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఒంటిలోకి రాకుండా కాపాడడానికి వీలవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వైరస్ అనేది మోర్ దెన్ 200 వెరైటీస్ ఉన్నది. అండ్ ఈ వ్యాక్సిన్ అనేది వాటిలో ఉండే మోస్ట్ కామన్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుతుంది. అది మీ బాడీని ఇన్ఫెక్ట్ చేసి రేపొద్దున క్యాన్సర్ కింద మారకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుందో, ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఎస్, స్ప్రెడ్ అయితే అవుతుంది. జనరల్గా మేల్ నుంచి ఫీమేల్ కానీ, ఫీమేల్ నుంచి మేల్ కానీ, అంటే ఇద్దరు మనుషుల మధ్యలో సెక్షువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు అప్పుడు ఇది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. కాండోమ్ వేసుకున్నా సరే ఆ డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో, అది మేల్ నుంచి వచ్చిన డిశ్చార్జ్ అయినా, ఫీమేల్ నుంచి వచ్చిన డిశ్చార్జ్ అయినా, ఆ డిశ్చార్జెస్లోని ఈ వైరస్ ఉండడం వల్ల స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయినా సరే, అప్పుడప్పుడు వాళ్ళు యాక్చువల్ సెక్స్లో పాల్గొరు, బట్ జస్ట్ ఆ ప్రైవేట్ పార్ట్స్ అనేవి దగ్గరికి వచ్చినప్పుడు అయినా సరే ఆ ఇన్ఫెక్షన్ అనేది అటుపక్క వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతున్నది. కొన్ని సందర్భాల్లోని మసాజ్ చేసుకున్నప్పుడు కానివ్వండి, లేదు అని అంటే కలిసి దగ్గరగా ఉండి స్నానం అది చేసినప్పుడు డెలివరీ టైంలోని మదర్ నుంచి బేబీకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ కామన్ రీజన్ అనేది సెక్సువల్ కాంటాక్ట్ వల్ల వస్తున్నారు. ఇలా మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మగపిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకుండా వాళ్ళు ఉంటారు అని చెప్పి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇప్పుడు వెంటనే డౌట్ వస్తుంది, సరే ఈ ఇన్ఫెక్షన్ ఒంట్లోకి ఎంటర్ అయినప్పుడు కొన్ని లక్షణాలు ఏమైనా ఉంటాయా అంటే జనరల్గా ఉండవు. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే ఇన్ఫెక్షన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తరబడా బాడీలోని ఏ లక్షణాలు ఉండవు. 10-20-30 years వరకు బాడీలో కంప్లైంట్సే ఉండవు. మహా అయితే జెనైటల్ వాట్స్ అనమాట, అది వెజైనా దగ్గర కానివ్వండి, మగవాళ్ళలో ఆ పెనిస్ అండ్ ఆ సరౌండింగ్ ఏరియాలోని చిన్న చిన్న పులిపిరికాయలు లాంటివి వస్తాయన్నమాట. అవి ఇండికేషన్ అనమాట వాళ్ళకి మేబీ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఉన్నది, దానివల్ల ఆ వాట్స్ లాంటివి క్రియేట్ అయ్యాయని చెప్పి. మరి ఏమైనా టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుందా అంటే అన్ఫార్చునేట్లీ సింపుల్ టెస్ట్లు ఏమీ లేవు. అందుకనే వ్యాక్సిన్ అంత ఇంపార్టెంట్.
ఇన్ఫెక్షన్ వచ్చి అది క్యాన్సర్ కింద మారుతునేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పాప్స్మియర్ టెస్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అందుకనే 35-40 ఏజ్ దాటిన తర్వాత ఆడవాళ్ళందరికీ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అయినా సరే ఎటువంటి లక్షణాలు లేకపోయినా సరే పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ ఒక్కసారి మనం బై ఛాన్స్ మర్చిపోయి దాన్ని కరెక్ట్గా డిటెక్ట్ చేయకుండా వదిలేసినప్పుడు చాలా ఫాస్ట్గా యూట్రస్లో మిగతా పార్ట్స్కి లేదంటే ఓవరీస్కి అక్కడి నుంచి బాడీలోని మిగతా పార్ట్స్ కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఆల్మోస్ట్ 95% ప్రొటెక్షన్ అనేది వస్తున్నది. అది ఒక అద్భుతమైన పర్సంటేజ్ అండి. ఓకే సార్, మరి వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? బెస్ట్ టైం ఎప్పుడైనా ఏంటంటే చిన్న వయసులో అనమాట, 9 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు. అంటే అప్పుడు వాళ్ళకి ఇంకా సెక్షువల్ ఎక్స్పోజర్ అది ఏం జరగదు కదా. ఆ ఏజ్లో వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల బెస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటున్నది. ఆ ఏజ్లో మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా సరే 2 వ్యాక్సిన్ షాట్స్ ఇస్తే జనరల్గా సరిపోతుంది. లేదండి 14 ఇయర్స్ దాటిపోయింది, పెద్దవాళ్ళు కొంచెం అయ్యారు అని అంటే 3 వ్యాక్సిన్స్ అనేది ఇస్తారు. మీకు దీని గురించి మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అంటే మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తూ ఉంటారు. ఇన్నాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఒక్కొక్క ఇంజెక్షన్కి 3,000, 8,000, 10,000 అలా డిఫరెంట్ కంపెనీకి డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి చాలా మటుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి యువిన్ సిటిజన్స్ పోర్టల్ అనే యాప్ ఉంటుంది లేదా వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం సెక్స్ రిలేటెడ్ కంప్లైంట్ ఉంది, సెక్స్ రిలేటెడ్ డిసీజ్ అని చెప్పేసి దీన్ని సీక్రెట్గా ఎవరితోని డిస్కస్ చేయకుండా దీన్ని దాచిపెట్టి ఉంచొద్దు ప్లీజ్. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, మీ కూతురైనా సరే, మీ వైఫ్ అయినా, మీ సిస్టర్ అయినా, వాళ్ళకి ఈ విషయం గురించి తెలియాలి. వాళ్ళతో ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా, సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి సర్వైకల్వి అని అనుకుంటే ఇమ్మీడియట్గా టెస్టింగ్ కోసం పట్టుకెళ్ళండి. ఫ్రెండ్స్, సర్వైకల్ క్యాన్సర్ని మనం చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. ఈ వీడియో చూడడం వల్ల ఒక్క ఫ్యామిలీ అయినా సరే వ్యాక్సినేషన్ వేయించుకున్నా సరే అది మన ఇండియాలో ఉండే ఇంకొక మహిళని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అండ్ ఈ టాపిక్ పైన మీకు ఏదైనా డౌట్ ఉందంటే కిందన కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.